పుట్టంగానే ఫస్ట్ 3 days వచ్చే దాన్ని చనుబాలు అంటాము. ఈ కొలాస్ట్రమ్ని తప్పకుండా బిడ్డకి తాగించాలి. అదేవిధంగా 3 to 5 days తర్వాత బ్రెస్ట్ మిల్క్ అనేది అంటే నార్మల్ మిల్క్ అనేది బ్రెస్ట్ నుంచి రావటం జరుగుతుంది. అప్పుడే పుట్టిన బేబీకి స్టమక్ కెపాసిటీ వచ్చేసరికి యూజువల్గా 5 to 7 ml మాత్రమే ఉంటుంది. సో చాలా తక్కువ క్వాంటిటీస్ అనేది బిడ్డకి సరిపోతుంది. సో చాలామంది సరిపోతుందో లేదో అని కూడా అనుకుంటూ ఉంటారు. ఎలా ఫీడ్ చేయాలి, ఏ పొజిషన్లో ఫీడ్ చేయాలి, ఎలా కూర్చోపెట్టుకోవాలి అనేది చాలామందికి ఎక్కువ అవగాహన అనేది కొంత తక్కువగా ఉంటుంది. సో ఒకటి ఏంటంటే బేబీ నోరు బాగా తెరిచి ఉండాలి. బేబీ నోరు ఇట్లా మూసుకుని ఉండకూడదు, ఇట్లా తెరుచుకుని ఉండి బేబీ బ్రెస్ట్ నిపుల్ని సక్ చేస్తూ ఉండాలి. దాన్నే ల్యాచింగ్ అంటాం. ఇప్పుడైతే టిప్లో కరుచుకుని తాగితే కనుక క్రాక్స్ ఫామ్ అయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మిల్క్ కూడా ఎక్కువగా రావదు ఈ టిప్లో కరుచుకుని తాగితే. ఏదైతే పాలు ఉన్నాయో వీటికి లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీగా అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ లాక్సేటివ్ ఎఫెక్ట్ వలన పిల్లల్లో జాండీస్ కూడా రాకుండా చాలా వరకు ఈ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వటానికి ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చామో పిల్లల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ, స్థూలకాయాన్ని కూడా అదేవిధంగా డయాబెటీస్ని కూడా చాలా వరకు మనం తగ్గించగలుగుతాం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. సో గర్భాశయం నార్మల్గా వచ్చి ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్లోకి రావటానికి బ్రెస్ట్ ఫీడింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనివల్ల బ్లీడింగ్ కూడా, పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్, డెలివరీ అయిన తర్వాత అయ్యే బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల. ఇది ఒకటే కాకుండా బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది ఈ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే కనుక ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వలన కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా రాకుండా ఇది అరికట్టుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అండాశయంలో క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వలన దాని రిస్క్ అనేది కొంత తగ్గుతుంది అన్నమాట. ఎస్పెషల్లీ పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగటం, ఇమ్యూనిటీ పెరగటం అనేది చాలా ముఖ్యమైన విషయం. పుట్టిన తర్వాత సడన్గా డైట్ ప్యాటర్న్ అంతా మార్చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీలో ఎంతో జాగ్రత్త తీసుకుని ఆ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినాలి అని ఎంతో జాగ్రత్తలు తీసుకుని ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత కంప్లీట్గా అసలు బ్లాండ్ డైట్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఆహారం మొత్తం కట్ చేయటం, ఎగ్ తినకూడదు, వేడి చేయటం, స్పైసీ ఫుడ్ తినకూడదు అని చాలా రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ ఫుడ్ తింటే జాండీస్ వస్తుంది పిల్లల్లో, ఈ ఫుడ్ తింటే జలుబు అవుతుంది అనేది చాలా అపోహలు ఉన్నాయి. సో మంచి ఆహారం తల్లి తీసుకుంటేనే దాని ద్వారా బ్రెస్ట్ మిల్క్లో పౌష్టికాహారం విలువలు ఉన్న మిల్క్ అనేది తయారవుతుంది. సో న్యూట్రిషియస్ మిల్క్ రావాలి అని అంటే తల్లి ఆహారంలో చాలా శ్రద్ధ అనేది పెట్టాలి. సో పుట్టిన తర్వాత మదర్కి కూడా మంచి డైట్ ఇవ్వటం వలన మిల్క్లో కూడా అది రిఫ్లెక్ట్ అయ్యి మిల్క్ మంచి న్యూట్రిషియస్ మిల్క్ అనేది రావటం జరుగుతుంది. సో అందువలన తల్లి ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. ఇంకొకటి చాలామందికి చిన్న బ్రెస్ట్ సైజ్ చిన్నది ఉంటే మిల్క్ ఎక్కువ రాదనేది ఇది కూడా అపోహ. బ్రెస్ట్ సైజు వలన డిపెండ్ కాదు, అది లోపల వచ్చే హార్మోన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఈ హార్మోన్ సెక్రీషన్ ఎప్పుడైతే బాగుంటుందో బ్రెయిన్ నుంచి, సో ఆటోమేటిక్గా బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీ అవసరాలను బట్టి ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళల్లో బేబీ ఏ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, చాలామందికి స్ట్రెస్ వలన ఇవ్వలేకపోతూ ఉంటారు. చాలా తక్కువ మిల్క్ వచ్చింది, నేను ఇవ్వలేను బేబీకి అని నిరుత్సాహపడుతూ ఉంటారు. సో దానికి కొంచెం టైం తీసుకుని ఫ్రీక్వెంట్గా కనుక ఫీడింగ్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా 4 to 5 daysలో మిల్క్ అనేది రావటం జరుగుతుంది. ఇంకొకటి మనం ఎప్పుడైతే ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ స్టార్ట్ చేసినప్పుడే కాదు, ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఉండగా కూడా ఈ నిపుల్స్ని టెస్ట్ చేసుకుని నిపుల్ ఎట్లా ఉంది, లోపలికి ఉందా, బుడిప బయటకు వస్తుందా, దాన్ని ఇన్వర్టెడ్ నిపుల్ అంటాం లోపలికి ఉంటే కనుక. సో ఇన్వర్టెడ్ నిపుల్ ఏమన్నా ఉందా, సో ఆ ఇన్వర్టెడ్ నిపుల్ ఉంటే దానికి సంబంధించిన దాన్ని బయటకు తీయడానికి స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ క్రాక్డ్ నిపుల్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తల్లులు, ఇది చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది.
ఇది ఇచ్చే పొజిషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎక్కువ మందిలో ఈ క్రాక్డ్ నిపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ క్రాక్డ్ నిపుల్స్ వచ్చినప్పుడు ఎక్కువ సోప్స్ అనేది అప్లై చేయకోకుండా దీనికి సంబంధించిన క్రీమ్స్ అప్లై చేసుకుని, క్రీమ్స్ అందుబాటులో లేకపోయినా ఈ బ్రెస్ట్ మిల్క్నే కొంచెం బయటకు తీసి దానిపైన నిపుల్ పైన కనుక రుద్దటం జరిగితే దాంట్లో ఉన్న ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవన్నీ కూడా అవి బ్రెస్ట్ మీద ప్రభావం చూపి హీల్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ క్రాక్డ్ నిపుల్స్ అనేది చాలా ఎక్కువ మంది దీనివల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఒకసారి చాలా సివియర్గా తీవ్రంగా ఉంటే కనుక నిపుల్ షీల్డ్ అనేది పెట్టుకుని దాని ద్వారా ఫీడింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకొంతమందికి పాలగడ్డలు లోపల బ్రెస్ట్లో లాక్టోసీల్ అంటాం, గడ్డలు కట్టి దానివల్ల చాలా ఇబ్బంది అనేది నొప్పి ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రేర్గా ఈ గడ్డలలో నుంచి యాబ్సెస్ అనేది పస్ కూడా ఫామ్ అయ్యి యాబ్సెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు అనేది రావచ్చు ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల.